చూపించబోయే శారీ ఇదేనండి. ఈ శారీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది. అండ్ దీనికి బార్డర్ కూడా చూసారా, పింక్ కూడా లేదు, కొంచెం ఆరెంజ్ మిక్స్ అయిన బార్డర్ కలర్ వచ్చింది. దీనికైతే శారీ మొత్తం మటుకి గోల్డ్ సిల్వర్ మిక్స్ అయిపోయిందండి. అందుకని నేను సిల్వర్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ గోల్డ్ బీడ్స్ తీసుకుంటున్నాను, నార్మల్ థ్రెడ్ తీసుకున్నానండి. వీటితో ఇప్పుడు డిజైన్ ఎలా వేస్తున్నాను చూడండి. నేను ముందుగానే సిల్వర్ కలర్ థ్రెడ్తో ఇవి టెజల్స్ రెడీ చేసేసి పెట్టుకున్నానండి. 8 స్టాండ్స్ నార్మల్ థ్రెడ్ తీసేసుకున్నాను. ఫస్ట్గా నేను 2 బీడ్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 2 బీడ్స్ వీడియోలో చూపించిన తీసుకుని తర్వాత ఒక టాజల్ తీసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ బీడ్లో నుంచి నీడిల్ని రివర్స్ తీసేసుకొని ఇంకొక బీడ్ తీసుకొని శారీకి నాట్ వేసేయటమేనండి. మనకి టాజల్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఈ శారీకి సిల్వర్ కాకుండా బోర్డర్ కలర్ అయినా పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయిన కలర్ కోసం నేను చూసానండి థ్రెడ్, కానీ నాకు ఇక్కడ ఆ కలర్ అనేది అసలు దొరకలేదు. ఆ షేడ్ అనేది, అది కనుక ఆ షేడ్ కనుక వేస్తే ఇంకా బాగుండేది. అయితే నాకు ఆ షేడ్ అనేది దొరకలేదు. లైట్ బేబీ పింక్ కలర్ అవుతుంది, కానీ అది వేస్తే అంత లుక్ రాలేదండి. మనం శారీ అంచుల్లో ఉన్న కలర్ అయినా తీసుకోవాలి, లేదంటే శారీ కలర్లైనా తీసుకోవాలి. కానీ పౌచం అంటే మన కొంగుపాట్లో ఉన్న కలర్ వేస్తే మొత్తం కలిసిపోయినట్టు అవుతుందని నేను అనుకుంటాను. సో నేను ఎప్పుడు అట్లా వేయనండి, నేను ఆపోజిట్ వేస్తాను మన కొంగుపాటికి అనేది. సో ఇంకోండి డిజైన్ రెడీ అయిపోయింది కదా, ఈ విధంగానే ఇంకా అన్ని డిజైన్స్ అంటే పక్కన అన్ని టజల్స్ నేను అట్లానే వేసేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసము ఇంకా మన బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఇంకా బ్లౌజ్ మోడల్స్ కూడా నేను ముందు వీడియోలు పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలానే కొంచెం లైక్ కూడా చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం బాగుంటుందండి. అంటే ఎక్కువ వీడియోస్ ఎక్కువ డిజైన్స్ పెట్టడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ నాట్ వేసేటప్పుడు మనకి టైట్గా లాక్కొని ఎక్కడ లూజ్ రాకుండా నాట్ వేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది హ్యాంగ్ అనేది. అలానే మనం ఏదైనా పట్టుకున్నా కూడా ఆ హ్యాంగ్ అనేది కట్ అయిపోకుండా బాగుంటుందండి. అలానే మనం థ్రెడ్ కట్ చేసేటప్పుడు కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. చూసారా, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. నేను ఇదే డిజైన్ 6 బీడ్స్ యూజ్ చేసి కూడా వేసానండి. అదొక మోడల్గా ఉంటుంది, ఇదొక మోడల్గా ఉంటుంది. లుక్ అయితే మటుకి అవుట్పుట్ చాలా బాగుంది. ఇంకా మన ఛానల్లో చాలా డిజైన్స్ పెట్టాను, అవన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టేశానండి. ఆ డిజైన్స్ అన్ని చూస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మా ఛానల్ని. మరి ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.